నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన బాబా ఆలయాలు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. తిరుమలలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. ప్రపంచ దేశాలలో వేదాలకు ప్రత్యేక స్థానం ఉంది. గురువులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. హైందవ సాంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు టీటీడీ కృషి చేస్తుంది. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. టాక్సీ డ్రైవర్లకు కార్మిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పిలుపు. పేర్ల నమోదుకు శ్రీకారం చుట్టిన ఆటో కార్మికులు. బాబా సూక్తిని చాటండి. పేదల అభ్యున్నతికి చేయూతనివ్వండి. శాంతియుత జీవనాన్ని అలవర్చుకోండి. టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పిలుపు. గురు పౌర్ణమిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం. మానవ జీవన మనుగడకు గో సంరక్షణ శరణ్యం. ప్రతి ఒక్కరూ గోవులను పరిరక్షించాలి. శ్రీకాళహస్తిలో నూతనంగా గోశాల ప్రారంభం. గోవుల రక్షణకు దాతలు సహకరించాలని స్వయంభు స్వామీజీ పిలుపు. ఆపద్బాంధుడుగా పేరొందిన తిరుమల శ్రీమన్నారాయణుడు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసంలో శ్రీ వెంకటేశ్వరుడు 3 పర్యాయాలు గరుడ వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 2వ తేదీన పౌర్ణమి రోజున, అలాగే 21న జరిగిన గరుడ పంచమి రోజున, జూలై 31న గురు పౌర్ణమిన శ్రీవారు గరుడ వాహనంలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. సర్వాలంకార భూషితులైన శ్రీహరి గరుడ వాహనంలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. గురు పౌర్ణమి పర్వదినాన గరుడ వాహన సేవలో మాడవీధుల్లో ఊరేగుతున్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. భక్తుల గోవిందనామ స్మరణలతో మాడవీధులు మారుమ్రోగాయి. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. సంకటహరణ వెంకటరమణ, సంకటహరణ సంకటహరణ సంకటహరణ, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. అమెరికా లాంటి అగ్రదేశాల్లో సైతం మన తెలుగు సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారని, హిందూ సాంప్రదాయాలకు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక స్థానం ఉందని టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించిన గురువందన మహోత్సవ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, గురువులను పూజించడం మన సాంప్రదాయమని, గురువుల వల్లనే మనం ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నామన్నారు. పురాణాల్లో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదేనని, వారి తర్వాతే దేవుడి స్థానమన్నారు. తల్లిదండ్రులను, గురువులను పూజించిన తర్వాత దేవుడిని పూజించాలని అర్థమని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ గురువును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో జ్ఞానాన్ని పెంపొందించేది గురువులని, గురువులను ఎన్నటికీ మరవరాదన్నారు. మనమందరం వేదాలను నమ్ముకుని జీవిస్తున్నామని, వేదాలు చదవటం వలన మనసు ఎంతో ఉత్సాహంగా ఉంటుందని, తద్వారా మనిషి ఆరోగ్యంగా జీవిస్తారన్నారు. మన సాంప్రదాయాలు, విచక్షణ, విజ్ఞానం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని, అప్పుడే మనకు దృఢ సంకల్పం ఉంటుందన్నారు. భారతదేశంలో భక్తిభావం పెంపొందించేందుకు టీటీడీ కృషి చేస్తుందని, హిందూ ధర్మాన్ని పాటించి శ్రీనివాసుని ప్రతి ఒక్కరూ స్మరించాలన్నారు. ధర్మాన్ని కాపాడాలని, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందనే సూక్తిని మనిషి బ్రతికి ఉన్నన్ని రోజులు మర్చిపోరాదన్నారు. అనంతరం వేద పాఠశాల గురువును టీటీడీ ఈవో సాంబశివరావుతో పాటు ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పలువురు టీటీడీ అధికారులు పాల్గొన్నారు. జ్ఞానాన్ని ప్రబోధించారు మనకందరికి కూడా. మనం అందరినీ ఒక మంచి మార్గంలో పెద్దలు మనం అందించినటువంటి హైందవ సాంప్రదాయాలకు అనుగుణంగా భగవంతుడు ఉన్నానన్నటువంటి ఆలోచనతో దైవం మానస రూపేణ భగవంతుడు సర్వదా మీ అందరి హృదయాల్లో దైవాన్ని ప్రార్థించాలా, వేదాన్ని నమ్ముకున్నటువంటి మనందరికీ తద్వారా సుఖశాంతులు వస్తాయని ఈ మధ్యకాలంలో మేము శ్రీనివాసుని కళ్యాణాన్ని అమెరికాలో నిర్వహిస్తున్నాం. గోమాత కృష్ణ లక్ష్మీ స్వరూపమని, గో సంరక్షణ చేయాలని గురు సత్యమూర్తి అన్నారు. శ్రీకాళహస్తి సమీపంలో స్వయంభూ స్వామి ఆధ్వర్యంలో గోశాలను ప్రారంభించారు. శ్రీకాళహస్తిలోని వెయ్యిలింగాల కోన సమీపంలో స్వయంభూ స్వామి ఆధ్వర్యంలో నూతన గోశాలను శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన గోశాలను మామిడి తోరణాలతో అలంకరించి ఇస్కాన్ బృందం ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు, హోమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం భజన బృందం హరే రామ హరే కృష్ణ గీతాలాపనలు గోవిందనామ స్మరణల మధ్య గోశాలకు పూజలు చేసి హారతలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇస్కాన్ బృందం గురు సత్యమూర్తి మాట్లాడుతూ గోమాత లక్ష్మీ స్వరూపం అని, గోపూజ చేసే చోట సస్యశ్యామలంగా ఉంటుందని, లక్ష్మీ కళ వస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు పోల ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై గోపూజలో పాల్గొన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో దాతల సహకారంతో ఆధునిక వసతులతో గోశాలను ఏర్పాటు చేసిన స్వయంభూవు స్వామిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు గోపాలస్వామి, రామచంద్రయ్య, సుధాకర్ బాబు, బీజేపీ నాయకులు పగడాల రాజు, అరవింద్, గరికపాటి రమేష్ బాబు, మద్దుమణి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సామూహిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆ కమిటీ సభ్యులకు సూచించారు. నూతనంగా ఎంపికైన తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు శుక్రవారం టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పేరుతో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషించాలని, ప్రజోపకరమైన కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ కమిటీ సభ్యులు మంజునాథ్, నాగరాజు నాయుడు, వెంకటేశ్వర చౌదరి తదితరులు పాల్గొన్నారు. అంటువ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ వారంలో ఓ రోజు డ్రై డేను పాటించాలని తిరుపతి శాసనసభ్యురాలు సిగ్నమ్మ పిలుపునిచ్చారు. మలేరియా, డెంగ్యూ వ్యాధి నివారణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు సుగుణమ్మ సత్యనారాయణపురంలో ప్రజలకు ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా పట్ల ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు రాకుండా ఉంటాయని తెలిపారు. కిటికీలకు దోమతెరలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య సేవలు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ వైద్యాధికారిని ఉషాకుమారి, తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పావతి, డిష్ రమణ, కుమారమ్మ, పులుగూరు మురళి తదితరులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయాలను సందర్శించిన డాక్టర్ సుధారాణి ప్రతిభ కనపరిచిన పేద విద్యార్థులకు 2 లక్షల రూపాయలను బహూకరించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం తిరుపతిలోని మారుతీనగర్ లో వెలిసిన సాయిబాబా గుడిని వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మను వైద్య ఆరోగ్య విభాగం జిల్లా మహిళా అధ్యక్షురాలు, ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ సుధారాణి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సాయిబాబా మహత్యం పుస్తకాన్ని బహూకరించారు. గురు పౌర్ణమి పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే శ్రీనివాసపురంలోని సాయిబాబా గుడిని సందర్శించి పూజల్లో పాల్గొన్నారు. స్థానిక ఆలయ ధర్మకర్త రిటైర్డ్ ఏఎస్పీ గంగరాజు ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో సుధారాణి పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పేద విద్యార్థులకు 2 లక్షల రూపాయలను ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ గురు పౌర్ణమి పూజా కార్యక్రమాల్లో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. తిరుపతిలోని ఖాదీ కాలనీ, శ్రీనివాస థియేటర్ ప్రాంతాల్లో గల షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కైంకర్యాలను నిర్వహించడం ఆనవాయితీ. శుక్రవారం ఉదయం బాబా మందిరంలో కాగడ హారతిలో నిత్య పూజా కైంకర్యాలను ప్రారంభించారు. గణేష పూజ అనంతరం భక్తులతో సామూహిక అష్టోత్తర శతకలశ స్థాపన చేసి బాబా విగ్రహానికి పంచామృత విశేష అభిషేకాన్ని నిర్వహించారు. అలంకరణ సేవ అనంతరం సర్వదర్శనార్థం భక్తులను అనుమతించారు. గురు పౌర్ణమిన బాబా ఆలయంలో సాయి చరిత్ర సత్సంగంను భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని బాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. సాయి నామస్మరణలతో బాబా ఆలయాలు మారుమ్రోగాయి. గురు పౌర్ణమి సందర్భంగా వంకాయగిరి సాయిబాబా భక్తాదులకు గీతలకు అన్నదాన అలాగే శ్రీకాళహస్తి చెన్నై రోడ్లో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శుక్రవారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. బాబా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. సాయిబాబా విగ్రహాన్ని సుగంధ పుష్పములతో అలంకరించి బాబా హారతులను ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి కారణంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. తదనంతరం భక్తులకు బాబా తీర్థ ప్రసాదాలను అందించారు. రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా. ఏనాడు పుట్టావు, ఏడేడ తిరిగావు, నువ్వెంత వాడైతివో, నువ్వు ఏనాటి దైవ
ధన్యులమైనామయ్యా మాకు దైవమై వెలిశావయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా. అలాగే చంద్రగిరి మండలంలో పలు షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొండవాడ గ్రామంలో వెలిసిన శ్రీ షిరిడి సాయి మందిరంలో ఉదయం నుంచి భక్తులు స్వామివారికి విశేష పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి రూరల్ మండలం ఎంపీటీసీ సభ్యులు కొమ్మినేని సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో 1000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమోహన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు మల్లం దీపికారెడ్డి, సర్పంచ్ సిద్ధముని, పలువురు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. అలాగే చంద్రగిరి మండలం రామిరెడ్డిలోని శ్రీనివాస పాదక్షేత్రం ఆశ్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా లలితా హోమం నిర్వహించారు. అనంతరం ఆలయంలో షిరిడి సాయికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణానంద స్వామి, చంద్రగిరి బీజేపీ నాయకులు దీనదయాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైన గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. శుక్రవారం గురు పౌర్ణమి కావడంతో సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సాయి స్తోత్రంతో బాబాను వేకువజామున మేల్కొల్పి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. నారికేల జలం, గంధం, పంచామృతం, విభూదితో స్వామివారిని విశేషంగా అభిషేకించి ప్రత్యేకంగా అలంకరింపజేశారు. పట్టు వస్త్రాలతో సుగంధ పరిమళ భరితమైన వివిధ రకాల పుష్పాలతో బాబాను సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలతో దీపారాధన చేసి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి ఎస్వీ నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో మాజీ శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైకాపా రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మమత ప్రత్యేక పూజలను చేశారు. వీరికి ఆలయ ధర్మకర్తలు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా. అలాగే స్థానిక సుభాష్ నగర్లోని సాయిబాబా దేవాలయంలో శాసనసభ్యురాలు సుగుణమ్మ ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యేకి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ సాయిబాబాకు పరమ పవిత్రమైన గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాబా మందిరాన్ని సుందరంగా అలంకరించడం జరిగిందన్నారు. స్వామివారి పట్ల భక్తులు భక్తిభావాన్ని కలిగి ఉంటే సకల శుభాలు సిద్ధిస్తాయని తెలిపారు. బాబా కరుణామయుడని, స్వామిని సేవించే వారికి అంతా మంచి జరుగుతుందని పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో శాస్త్రోక్తంగా చండీ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ యాగోత్సవంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా సిద్ధిస్తాయన్న ప్రగాఢ విశ్వాసంతో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పూజాక్రతువును ఆచరించారు. గురు పౌర్ణమి సందర్భంగా గంగమ్మ దేవాలయం ద్వారా ఈ చండీయాగాన్ని నిర్వహిస్తున్నామని ఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని కోరుతూ లోక కళ్యాణార్థం చండీయాగాన్ని నిర్వహించినట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు. ఆషాఢ పౌర్ణమి శుక్రవారము, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి సందర్భంగా శ్రీ గంగమ్మ దేవస్థానంలో గురు పూజా మహోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాగణపతి మేధా దక్షిణామూర్తి ప్రయుక్త మహాసరస్వతి సహిత చండీ హోమం జరపబడింది. ఈ చండీ హోమంలో మారేడు కాయలు ప్రధాన ద్రవ్యంగా వివిధమైనటువంటి ఫల పుష్పాలతో విశేషమైన హోమం జరిగింది. ఈ హోమంలో దగ్గరగా 150 మంది పైన దంపతులు పాల్గొనడం జరిగింది. ఈ హోమంలో పాల్గొన్న వారందరికీ కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సమేత శ్రీ చండీ పరమేశ్వరి అనుగ్రహం, మేధా దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆయురారోగ్యములతో ఈ తిరుపతి క్షేత్రంలో నివాసించే 50 మంది భక్తులు కూడా పాడి పంటలు
సుఖ సంపదలు పిల్లా పాపలతో 3 పువ్వులు 6 కాయలుగా భోగభాగ్యాలతో ప్రకాశించి వర్ధిల్లుదురుగాక. స్వస్తి. ఆచార్య ఎన్డీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యోగుల పదవి విరమణ కాలపరిమితిని పెంచకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల పరిపాలనాధికారి మహేంద్ర ఆరోపించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలోని 13 జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ కాలపరిమితిని ప్రభుత్వం జీవో నెంబర్ 59 ప్రకారం పెంచడం జరిగిందన్నారు. అయితే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బందికి మాత్రం జీవో నెంబర్ 59ని వర్తింపజేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల 5 నుండి 10 మంది పదవీ విరమణ చేస్తున్నారని, వీరికి పెన్షన్, గ్రాడ్యుటీ, కమిటేషన్, ఎన్కాష్మెంట్ లీవ్, జీపీఎఫ్, ఈడబ్ల్యూఎఫ్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 59 జీవో ప్రకారం తమకు పదవీ విరమణ కాల పరిమితిని వర్తింపజేసి బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ వర్సిటీ బోధనేతర సిబ్బంది కీర్తి వెంకయ్య, గోవిందస్వామి, ప్రతాప్ రెడ్డి, నాదముని పాల్గొన్నారు. నాణ్యమైన రుచికరమైన హెరిటేజ్ ఉత్పత్తులను తిరుపతి ప్రజలకు అందజేస్తున్నట్లు శ్రీ హెరిటేజ్ దుకాణం నిర్వాహకులు చంద్రమోహన్ తెలిపారు. తిరుపతి తిరుమల బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హెరిటేజ్ షాపును శుక్రవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజలను చేసిన తర్వాత హెరిటేజ్ ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభించారు. హెరిటేజ్ పాలు, పెరుగు, చల్లని పానీయాలు, బాదం పాలు, కోవా, మజ్జిగను అమ్మకాలకు ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలకు రుచికరమైన పదార్థాలను అందజేయాలనే ఉద్దేశంతో హెరిటేజ్ దుకాణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవీంద్రనాథ్ రెడ్డి, కవిత, రవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ భూతాన్ని అంతమొందించేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ నగర ఇన్ఛార్జ్ జీవన్ డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిషితేశ్వరి ఆత్మహత్య ఉదంతంపై సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ భూతానికి అమాయక విద్యార్థులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు స్నేహపూరిత వాతావరణంలో విద్యను అభ్యసించే సౌకర్యాలను, వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని పేర్కొన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. గుంటూరులో రిషితేశ్వరి, నెల్లూరులో విష్ణువర్ధన్ రెడ్డి ర్యాగింగ్ కు బలయ్యారని, వీరి ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ జేఏసీ నాయకులు సుదర్శన్ రెడ్డి, నవీన్, విజయ్, సూర్య, గుప్తా, నాగేంద్ర, మహేష్ పాల్గొన్నారు. నేటి సమాజంలో జరుగుతున్న అసాంఘిక చర్యలను రూపమాపాలంటే ప్రతి విద్యార్థి గురువుల ఆదేశాలు పాటించాలని గీతం స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి అన్నారు. శుక్రవారం గురు పౌర్ణమి సందర్భంగా పాఠశాలలో షిరిడీ సాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గురువందన సభ నిర్వహించారు. ప్రిన్సిపల్ శ్రీదేవి మాట్లాడుతూ గురువుల మార్గంలో నడిచిన విద్యార్థులే మంచి నైపుణ్యులవుతారని, ఉత్తమంగా రాణించి భవిష్యత్తును బంగారుమయం చేసుకుంటారన్నారు. సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల దరిచేరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే గురువుల మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ గురువును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుని కార్మిక సంక్షేమానికి తోడ్పడాలని కార్మిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ విద్యాసాగర్ అన్నారు. చిత్తూరులోని డీటీసీ కార్యాలయంలో ఆటో టాక్సీ డ్రైవర్ల సమావేశం శుక్రవారం జరిగింది. ఆటో టాక్సీ డ్రైవర్ల సంక్షేమాన్ని కోరుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు విద్యాసాగర్ అన్నారు. 25 రూపాయలు చెల్లించి ప్రతి డ్రైవర్ బీమా సదుపాయాన్ని పొందాలని కోరారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 75,000, సాధారణ గాయాలకు 35,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కార్మిక శాఖ కార్యాలయాల్లో టాక్సీ, ఆటో డ్రైవర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంవీఐ అధికారులు రవీంద్ర కుమార్, విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు పంచాయతీ పరిధిలో ప్రైవేట్ కాంట్రాక్టర్లు అక్రమ వసూలుకు పాల్పడుతున్నారని, వెంటనే నిలుపుదల చేయకుంటే ఆందోళనకు దిగుతామని ఏఐటీసీ నాయకులు మురళి హెచ్చరించారు. శుక్రవారం తిరుచానూరు బస్టాండ్ సమీపంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మురళి, సిపిఐ నాయకులు పెంచులయ్య మాట్లాడుతూ తిరుచానూరుకు వచ్చే ఆటో డ్రైవర్ల నుండి గేట్ పేరుతో ఒక్కో ఆటోకు 5 రూపాయలు వసూలు చేస్తున్నారని, అందుకు సంబంధించిన రసీదును ఇవ్వకపోగా ఆటో పార్కింగ్ స్టాండ్ను ఏర్పాటు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. కాయంపేట, అప్పలాయగుంట, పూడికి వెళ్లే ఆటోల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ కాంట్రాక్టర్లు డ్రైవర్ల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. అక్రమ వసూళ్లు ఆపకుంటే తర్వాత జరిగే పరిణామాలకు అటు పంచాయతీ ఇటు పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణ, ఎన్డీ రవి, శివ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తోందని ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మెన్ రాజు తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని యూత్ హాస్టల్లో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆల్మెన్ రాజు, బుల్లెట్ సురేష్, దశరథాచారిని ఘనంగా సత్కరించారు. ఏపీబీసీ కోర్ కమిటీ చైర్మన్ గా బుల్లెట్ సురేష్ నియమితులు కావడంతో అభినందన సత్కార సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆల్మెన్ రాజు మాట్లాడుతూ తిరుపతిలో బీసీలు బలంగా ఉన్నారని, అయితే అందరినీ ఐక్యతపరిచి చైతన్యవంతుల్ని చేయడానికి తమ సంఘం కృషి చేస్తోందన్నారు. బీసీల హక్కుల సాధన కోసం ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు మమకారం ఎక్కువగా ఉంటుందని, దీనిలో భాగంగా విశ్వ బ్రాహ్మణ సంఘం తమకు అభినందన సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని రిటైర్డ్ ఉద్యోగులు 10వ పీఆర్సీ కమిషన్ పత్రాలను స్థానిక వరదరాజ స్వామి ఆలయ కళ్యాణ మండపం వద్ద అందజేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలిపారు. శ్రీకాళహస్తి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమావేశం స్థానిక వరదరాజల స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించారు. 10వ పీఆర్సీ సవరణ కమిషన్ పత్రాలను రిటైర్డ్ ఉద్యోగులు అందరికీ అందించాలని నిర్ణయించారు. సుమారు 1500 మందికి పీఆర్సీ పత్రాలను వారం రోజుల పాటు యూనియన్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందించేలా నిర్ణయించారు. ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డులను అందించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులు అందరూ సంఘంలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ పురుషోత్తం గౌడ్, కోశాధికారి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతులు మెరుగుపరిచి విద్యార్థులకు అవసరమయ్యే సదుపాయాలను సమకూర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మెన్ రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ఎంఆర్పల్లిలోని బీసీ సంక్షేమ హాస్టల్ను ఏపీ బీసీ కోర్ కమిటీ సభ్యులు బుల్లెట్ సురేష్, ఆల్మెన్ రాజు, దశరథాచారి పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ కోర్ కమిటీ సభ్యులు బుల్లెట్ సురేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మెన్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మెనూను సక్రమంగా అమలు చేయకుండా వార్డెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు, వంట మనిషి విద్యార్థులపై దాడి చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. త్రాగునీరు, మరుగుదొడ్లు సక్రమంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని హాస్టళ్లలానే ఈ హాస్టల్లో కూడా అరాపర వసతులు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వసతుల కల్పనకు ఆదేశించాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. విద్యాదానం కన్నా మించిన దానం లేదని, తాను చదువుకున్న పాఠశాలకు పూర్వపు విద్యార్థులు సేవలు చేయడం అభినందనీయమని రామరెడ్డిపల్లి సర్పంచ్ కోటాల పద్మజ అన్నారు. చంద్రగిరి మండలం రామరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం పూర్వపు విద్యార్థులు ధనంజయ రెడ్డి పాఠశాలలో చదువుతున్న ఉత్తమ విద్యార్థులకు సైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోటాల పద్మజ మాట్లాడుతూ తను పుట్టిన గ్రామానికి, తను చదువుకున్న పాఠశాలలకు సేవ చేయడం ఎంతో హర్షణీయమన్నారు. తాను చదువుకొని ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న కన్నతల్లిని, తల్లి లాంటి గ్రామాన్ని, విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను, గురువులను మరవరాదన్నారు. ధనంజయ రెడ్డిలాగా ప్రతి ఒక్కరూ తమ దాతృత్వం చాటుకొని విద్యార్థులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాదమోహన్ రెడ్డి, నాగభూషణమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుమల రెడ్డి, ఉపాధ్యాయులు, సిఆర్పి పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవ గోడపత్రికలను శ్రీకాళహస్తి తహసీల్దార్ చంద్రమోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ ఆగస్టు 9న ఆదివాసీల దినోత్సవం తిరుపతి మహతిలో నిర్వహిస్తారని, ఆదివాసీల దినోత్సవం విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చందమామల కోటయ్య మాట్లాడుతూ ఆదివాసీల దినోత్సవంను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. యానాదుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. తనకు సంబంధించిన భూమిలో ఓ వ్యక్తి తమదంటూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, ఆదుకోకపోతే ఆత్మహత్య శరణమని రిటైర్డ్ టీచర్ ఆకులప్ప ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరి కొత్తపేట సమీపంలోని సర్వే నెంబర్ 572/1లో 5.90 ఎకరాల పొలం ఉందని, దీనిలో కొంత భాగం విక్రయించామని, మరికొంత భాగంలో గృహాన్ని నిర్మించుకునేందుకు ఖాళీగా ఉంచామన్నారు. దీంతో చంద్రగిరికి చెందిన భోగేష్ అనే వ్యక్తి ఈ స్థలాన్ని ఆక్రమించుకొని స్థలంలోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పని ఒత్తిడిని అధిగమించడానికి ఎమరాల్డ్స్ కార్పొరేట్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని ఆ విద్యా సంస్థ ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడులానే ఈ ఏడు కూడా ఎమరాల్డ్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఎమరాల్డ్స్ కార్పొరేట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 20 ఓవర్ల పద్ధతిలో 12 జట్లకు టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీలో గెలుపొందిన జట్టుకు మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు టోర్నమెంట్కు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో టోర్నీ కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి 39,910 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 12 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నరకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 6 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు అందుబాటులో లేవు. 50 రూపాయల గదులు ఒకటి అందుబాటులో ఉంది. 100 రూపాయల గదులు, 500 రూపాయల గదులు, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. అలాగే శనివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు. వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు అందుబాటులో లేవు. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 200 అందుబాటులో ఉన్నాయి. కాగా శుక్రవారం తిరుమలకు వచ్చిన భక్తులు 18 లక్షల రూపాయలను అన్నదానం, విద్యాదానం, గోసంరక్షణ ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే టికెట్ల వివరాలు. 10 గంటలకు 21, 11 గంటలకు 18, 12 గంటలకు 36, 1 గంటకు 42 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 25,060 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,353 రూపాయలు. వెండి 1 కిలో ధర 33,800 రూపాయలు. రైటల్ వెండి 1 గ్రామ్ ధర 36 రూపాయల 15 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన బాబా ఆలయాలు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. తిరుమలలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. ప్రపంచ దేశాలలో వేదాలకు ప్రత్యేక స్థానం ఉంది. గురువులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. హైందవ సాంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు టీటీడీ కృషి చేస్తుంది. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. టాక్సీ డ్రైవర్లకు కార్మిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పిలుపు. పేర్ల నమోదుకు శ్రీకారం చుట్టిన ఆటో కార్మికులు. బాబా సూక్తిని చాటండి. పేదల అభ్యున్నతికి చేయూతనివ్వండి. శాంతియుత జీవనాన్ని అలవర్చుకోండి. టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పిలుపు. గురు పౌర్ణమిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం. మానవ జీవన మనుగడకు గో సంరక్షణ శరణ్యం. ప్రతి ఒక్కరూ గోవులను పరిరక్షించాలి. శ్రీకాళహస్తిలో నూతనంగా గోశాల ప్రారంభం. గోవుల రక్షణకు దాతలు సహకరించాలని స్వయంభు స్వామీజీ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.